కళాతపస్వి కె విశ్వనాథ్ గారు అంటే సినిమాగా చూడటం కాదండి, మన సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో ఆయన రూపొందించిన అద్భుత చిత్రాల్లో ఉంటుంది. పాట ఒకసారి చెప్పండి. కైలాసాన కార్తీకాన శివరూపం. ఒకనాడు హీరోగా రమ్మంటే సెలెక్ట్ చేసుకుంటే 3 తమిళ పిక్చర్స్కి హీరోగా సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఆ ఫీల్డ్ ఇష్టం లేక విరమించుకున్నాను. ఆ తర్వాత జంజాల గారు ఆనంద భైరవిలో యాంటీ క్యారెక్టర్ నన్ను చేయమంటే వద్దని వచ్చేసాను. విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేయమంటే ఒక పాటకి డైరెక్ట్ చేశాను సూత్రధారులకి. తర్వాత ఆపద్బాంధవుడికి నన్ను సెలెక్ట్ చేసుకుంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల నేను విత్డ్రా అయిపోయాను. అప్పటి నుంచి నాకు విశ్వనాథ్ గారితో పరిచయం ఉంది. కైలాసాన కార్తీకాన శివరూపం, కైలాసాన కార్తీకాన శివరూపం, 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 శివరూపం. చాలా రిటైర్డ్ కమిషనర్ గారు 5 ప్రపంచ రికార్డు మీరు సాధించడంలో ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు ఒక కెరియర్ సమైక్యాంధ్రకి సారీ మర్చిపోయి తెలుగు తల్లిని ఒక ఇటాలియన్ శూర్పణఖ కక్షతో ఖండిస్తే తలభాగం తెలంగాణ అని, తలభాగం ఆంధ్రులదని, పొదుగు మాత్రం తెలంగాణదని ఖండించి తలభాగం ఆంధ్రులకి, పొదుగు భాగం వాళ్ళకి ఇస్తే మనం తెలుగు పౌరుషాన్ని, వీరత్వాన్ని, పూరత్వాన్ని చూపిస్తున్న తెలుగు జాతికి వందనం చేస్తుంది. విద్యార్థి నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాదరావు గారు 5 ప్రపంచ రికార్డులు సాధించి రాజమండ్రికి ఖ్యాతి ఇచ్చినందుకు ముందుగా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, ప్రపంచవ్యాప్తంగా వీరికి అంతర్జాతీయ వ్యాప్తంగా కీర్తి తెచ్చినటువంటి గురువర్యులు స్వర్గీయ రామకృష్ణ గారికి, వారికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఏ విధంగా భంగిమలను చూపిస్తారో తెలియపరచడం కోరుతున్నాం. తొమ్మిది మాసాలు మోసి నాకు జన్మనిచ్చిన మాతృ పితృదేవతలకు నమస్కరిస్తూ, నాకి అంశలు ప్రసాదించిన సత్ గురువు మా నటరాజ రామకృష్ణ గారికి నమస్కారం. నటరాజ రామకృష్ణ గురుదేవుడు. మన్యం బాబ్జీ గారు నమస్తే. ప్రియమిత్రులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాదరావు గారు ఇన్ని అవార్డులు పొంది రాజమండ్రి నగరానికి ప్రపంచం మొత్తం మీద చాటినటువంటి వ్యక్తి. అటువంటి ఈ రోజున ఇన్ని అవార్డులు పొందినటువంటి ఆనందం ఆయనకే కాకుండా రాజమండ్రి ప్రతి పౌరుడు కూడా తనదిగా భావిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే మన బ్రదర్ అంటే మన రాజమండ్రి వాసికి కీర్తి ప్రతిష్టలు పొందాడు అంటే మనం అందరం కూడా తప్పకుండా సంతోషించక విషయం. వారిని అన్నమాచార్య కీర్తనలో అదిగో అల్లదిగో అని నర్తించి చూపించాల్సిందిగా కోరుతాం. అన్నమాచార్యుడికి
ఆ చరిత్రను రూపొందించిన ఆద్యుడిని నేను. జంజాల గారు, పివి నరసింహారావు గారు, విశ్వనాథ్ గారు అంటే మహామహులు ఆ సినిమా కోసం ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకొని తీయలేక చేతులు ఎత్తేస్తే జంజాల గారు ఆడియో కూడా రిలీజ్ చేసి సినిమా తీయలేకపోతే నేను ముందుకొచ్చి తిరుపతి దేవస్థానం వారి అనుమతితో భక్త అన్నమాచార్యగా 2.5 గంటల ప్రదర్శనను ఇదే వేదిక మీద చేశాను. 60 మంది నృత్య కళాకారులతో చేసి కొంత ఆస్తిని కూడా పోగొట్టుకున్నాను నేను, అది వేరే విషయం. అయితే అప్పుడు దాని తర్వాత మేము ఇక్కడ హైదరాబాదు, తిరుపతి, విజయవాడ తదితర ఇంచుమించు 1 సంవత్సరం పాటు 5-6 ప్రదర్శనలు చేశాం అన్ని కేంద్రాల్లో. అయితే అప్పుడు నేను చేసిన 10 సంవత్సరాల తర్వాత రాఘవేంద్రరావు గారి అన్నమయ్య సినిమా వచ్చింది. అప్పుడు మా పత్రికా విలేకరులు ఒక మొక్కలు రివ్యూ రాశారు. 10 సంవత్సరాల క్రితం దుర్గాప్రసాద్ చేసిన అన్నమాచార్య నృత్య రూపకం ముందు ఈ సినిమా దిగదురు పని. రాఘవేంద్ర వారికి ఆ ప్రెస్ కటింగ్స్ చూసి నాకు కబుర్ చేసి, ఏంటి మాస్టర్ ఇలా రాశారు. నిజమండి, మీకు ఇచ్చిన స్క్రిప్టు భారవి తప్పించారు, అందువల్ల అది సినిమా కాదు, అన్నమయ్య జీవితం కాదు, ఇంకెవడో అన్నమయ్య సినిమా. మనందరం ఇవాళ ఆదరించి ఉండొచ్చు, కానీ ఎవడో అన్నమయ్య సినిమా తప్ప తిరుపతి వెంకటేశ్వరుని భక్తుడైన దత్తా నమాచార్య సినిమా మాత్రం కాదు. అయితే ఆ నమాచార్య కీర్తనలో ఇప్పుడు కోరిన పదం ఏంటి? అది వల్ల అదివో అన్నదివో శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి వాసము అది వేద చేతుల అడ గద మయ అతి తక్కువ కాలంలో 5 అవార్డులు అందుకున్నటువంటి కళాగౌతమి సభ్యులు తప్పా దుర్గాప్రసాద్ గారికి కళాగౌతమి సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ, తెలుగు భాష అంటే కృష్ణరాయులు, కృష్ణరాయులు అంటే అష్టదిగ్గరాలు, అష్టదిగ్గరాలు అంటే అలసాని పెద్దన, అలసాని పెద్దన అంటే మణిచరిత్ర, మణిచరిత్ర అంటే ప్రవరుడు, ప్రవరుడు అంటే వరూధిని. ఇవన్నీ వరుసకు గుర్తొస్తాయి. అలాంటి వరూధిని, ప్రవరుణ్ణి ఇంతలు కన్నులుండ తెలుగవరి వేడదు భూతురేంద్ర ఏకాంతమునందునున్న జవరాంధ్ర నెపంపిడి పలకరించు లాగింటియే కాని నీవేమును వచ్చిన త్రోషపు నెల్లిదమైకి మాటలేటికి. ఇది ఒక విచిత్రమైన సన్నివేశంలో పెద్దనామాచార్య రాశారు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, కానీ తన ప్రేమను వ్యక్తం చేయడానికి అహం అట్టొచ్చింది, వాడు ఒప్పుకోవట్లేదు. కానీ దారి తెలియని చోట్లో తెలియక ఆవిడ ఒక్కడే కనబడితే, అమ్మాయి కేపు నేను మా ఇంటికి వెళ్ళాలి, దారి ఎట్టని అడిగాడు. అడిగితే వాడిని లోపరుచుకోవడానికి నర్మగర్భంగా అతన్ని తిప్పి పొడుస్తూ చేసిన పద్యం.
ఎక్కడైనా చేయొచ్చు. ఒక చిన్న చమక. సురేంద్ర ఏకాంతమునందునున్న జవరాంధ్ర 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 నెపంబిడి పలుకరించులా. చాలా సమయం పడుతుంది. పేరు శివతాండం కొంచెం శాంతి చూపించండి. మీరు ఇంతవరకు చూసింది సాత్వికాన్ని. పేరీసు తాండం అంటే ఆంధ్రుల వీరత్వానికి మగవాడిలోని మగ టీమికి నిదర్శనం. వీర ప్రక్రియ ప్రపంచంలో 5వ ఉద్ధృత నర్తనంగా కీర్తింపబడిన ప్రేరణ శివతాండవం. మేము 30 సంవత్సరాల క్రితం ఆడితే నటరాజు తాండవించి మా ముందు సాక్షాత్కరిస్తే ఆ పేరుని పూజ ఫలితంగా ఈ దుర్గాప్రసాద్ మీ ముందు నుంచున్నాడు. రుద్రాయ వీరభద్రాయ విశ్వేశ్వర వీరభద్ర. ఈ పేరుని మేము 7గురు కలిసి భారతదేశమంతా చుట్టి నేను పేరుని ఆఖరి ప్రదర్శన 1983 ఆగస్టు 18వ తారీఖు ఇదే వేదిక మీద చేసి ఆ వేట నుంచి గజ్జలు విప్పేసి నాట్యాచార్యుడైన తర్వాత ఈ మధ్య కాలంలో 25 సంవత్సరాల తర్వాత సంఘటన. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ మా ఇన్స్టిట్యూషన్కి మైక్స్ పెట్టిస్తామని కబుర్ చేస్తే ఆహూజా కంపెనీకి సంబంధించిన ఆయన వచ్చి ఆ ఇంజనీర్, సార్ నేను ఒక 25 సంవత్సరాల క్రితం ఒక కుర్రాడి డాన్స్ చూశాను. ఆ డాన్స్ పేరు చెప్తే ఒకసారి నా శరీరం చూడటం, ఆయన శరీరంలో రోమాలు ఆ పేరు చెప్పగానే ఇలా లెక్కపడుచుకున్నాను. ఆ కుర్రాడి పేరు కూడా ప్రసాదేనండి అని అంటే, బాబు ఆ కుర్రాడి నేనే, ఇప్పుడు ముసలాన్ని అయిపోయాను అని అంటే కాళ్ళకి నమస్కారం పెట్టి, గురుగారు ఇవాటికి నేను కళ్ళు మూసుకుంటే ఆ రూపం కనబడుతోంది, మీరు కాదా అని అనుమానం వచ్చి అడిగాను అని నమస్కారం పెట్టాను. అటువంటి పేరులోని ఒక స్తోత్రాన్ని పాడాను. అది రకరకాలుగా ఉంటుంది. ఒక విన్యాసాన్ని చెప్తాను. గాలి వాయులింగ ఇది విన్యాసం. వాయులింగం కాళహస్తీశ్వర స్వామి. ఆ వాయులింగం ఇవాళ నాస్తికులు మూర్ఖులు వచ్చి దేవుణ్ణి చూపించమంటే చూపించలేము, కానీ కాళహస్తీశ్వర ఆలయంలో గాలి చొరపడిన గర్భగుడిలో దీపాలు రెపరెపలాడుతూ వెలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ లింగ స్వరూపం, వాయులింగ స్వరూపం. ఆ లింగం నుంచి గాలి వీస్తూ ఉంటుంది, అందుకే రెపరెపలాడుతూ జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. అటువంటి వాయులింగ స్వరూపాన్ని, వాయు స్వరూపాన్ని జతిలో చూపిస్తాను. రింజు 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 కరంత కరంత కదరు. ఇది విన్యాసం, జతి విన్యాసం.
ఇలా ఎంత నర్తకుడైనా పేరు తీసి ఉతాడడం 5 నిమిషాలు తీస్తే అవుట్ అయిపోతాం. అటువంటి నర్తనాన్ని మేము 7 కలిసి గంటన్నర ఆడేవాడు. ఇది పేరు విన్యాసం. దుర్గాప్రసాద్ గారు, ఈ యొక్క ప్రతిభ అనేక సార్లు మేము ఈ శిష్యుల ద్వారా తిలకించాం. అయితే ఈ నృత్యం అనేటటువంటిది సాధారణంగా ఒక విలాసవంతులు వారు అనుభవించడం కోసం అని చెప్పేసి చాలా చోట్ల చూస్తుంటాం. అయితే ఈ నృత్యాన్ని ఆలయాల్లో కూడా ఎందుకు చేయవచ్చు? చెయ్యవచ్చు కాదు వెంకటేశ్వరరావు, గంది రామచంద్రరావు, చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే 4 వేదాల సారం నాట్యం. ప్రాచీన కాలంలో ఆలయ గర్భగుడి ద్వారాలు తెరవాలంటే కూడా ఆలయ నర్తకి వచ్చి, ఇందాక మేము మా పిల్లలు చెప్పారు, శ్రీమత్ సమస్త సద్గుణ నయ వినయ వివేక వితరణ విచక్షణ దక్ష అని చూర్ణిక పఠిస్తేనే కానీ గర్భగుడి ద్వారాలు తెరిచేవాడు కాదు. అలాగే ఏ దేవతను ఎలా ఆవాహన చేయాలి, ప్రతిష్ఠ చేయాలి, పూజించాలి, ఆరాధించాలి, ఇదంతా 4 వేదాల సారం. పంచమ వేదం నాట్యం కనుక వేద సారంగా ఆగమ విధానంగా ఇవాటికి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఒక హిందూ దేవతను పూజించాలంటే ఆగమ శాస్త్రం అవసరం. ఆ ఆగమ శాస్త్రం దేవతను పూజించడానికి ఈ నాట్యం అనేది లేకపోతే నేను తోడ కొట్టి ఛాలెంజ్ చేస్తున్నాను. పెద్ద పెద్ద స్వామీజీలు కూడా యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఇవన్నీ వట్టి 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 శుష్క ఫలితం ఇచ్చే ప్రక్రియ, డబ్బులు దండుకోవడానికి చేసే ప్రక్రియ. నేను ఛాలెంజ్ చేస్తాను, దేవుణ్ణి ప్రతిష్ఠ చేయాలంటే, యజ్ఞంలోకి ఆహ్వానించాలంటే నృత్యం ద్వారానే చేయాలి. ఇది వేదం చెప్తున్న సత్యం. పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ఇది మర్చిపోయి ప్రసాదాల మీద, దక్షిణ తాంబూలాల మీద మోజులు పెరిగి సన్యాసం తీసుకొని జనాన్ని ఉద్ధరించాల్సిన వాళ్ళు బంగారు సింహాసనాలు, ప్రత్యేక విమానాలు, ఇలాంటి స్వాములు మిమ్మల్నే ఉద్ధరిస్తారు. అభినయ కళ ఉపన్యాసానికి మంచి స్పందన వచ్చింది. అయితే ఇంకా ప్రశ్నలు సాయిశ్రీ గారు, వెంకటాచార్య కూడా అడుగుతూ ఉంటున్నారు, కానీ మనకి సమయాభావం అని ఇబ్బందిగా ఉంది. ఆడియన్స్ నుంచి అంటే ప్రేక్షకుల నుంచి ఎవరైనా ఒకరితో ప్రశ్నలు వేయచ్చు. రండి మేస్టర్. అయ్యా దుర్గాప్రసాద్ గారు, శివాస్తవంలోని ప్రభు ప్రాణనాథం గురించి నటించి చెప్పండి. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథం సదానంద వాక్యం. ఈ కార్యక్రమాన్ని ఇంకొక ప్రశ్న వేస్తారా? సార్ ప్రేయసీ పేరు అనుభవిస్తున్న విరహయాదని అభినయ రూపంగా చూపించారు. విరహం అభినయించాలంటే, శృంగారం అభినయించాలంటే ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి నా కళ్ళలో చూడాలి. రండి. నన్ను చూడండి. తలపించారు, ఓడిపోయారు. శృంగారం అభినయించేటప్పుడు కళ్ళల్లో అయితే
ప్రశ్న అడిగిన వ్యక్తి ఓడిపోయినట్టు, అభినయించలేకపోతే నాట్యాచార్యుడు ఓడిపోయినట్టు. అభినయ కలవ పనిచేస్తానికి